నాకు తెలిసిన మంచి వ్యక్తి ఒక గొప్ప మాట చెప్పిండు భయ్య. అదేంటిదంటే, మనం పని జేస్తున్నామంటే ఎదుటివాడొచ్చి ఏలు పెట్టి చూపియకుండా పని జేయాలె అని జెప్పిండు భయ్య. సో, అప్పటినుంచి ఇప్పటిదాకా నేను అదే ఫాలో అయితా భయ్య. అప్పుడప్పుడు నేను వర్క్ మీద ఉన్నప్పుడు కొంచెం అలిష్టకొచ్చినా గానీ, నేను జేత్తేనే ఒడుతదా? ఇంకో వేరే వాళ్ళు జేత్తే ఒడవదా? నేను జేత్తేనే ఒడుతదా? ఇంకా ఆళ్ళు గూడా జేత్తే ఒడుతది గదా! అన్న ఆలోచన వచ్చినప్పుడు లేదు లేదు. చేసిన కాడికి మంచిగా చేయాలి. నీట్‌గా చేయాలి. సరే నేను చేత్తే ఒడవది. కానీ నేను చేసిన కాడికైనా మంచిగా చేయాలి. అంటే అలిష్ట పడకుండా మళ్ళా ఆ మాట గుర్తు తెచ్చుకొని వర్క్ అనేది చేసిన కాడికైనా మంచిదే. నీట్‌గా క్లీన్‌గా చేసుకుంటా భయ్యా. నా విషయం చెప్తున్నా. మా వోళ్ళు కూడా అంతే భయ్యా. చేసిన కాడికైనా నీట్‌గా చేస్తారు. అది మళ్ళా రేపొచ్చి ముట్టినా మంచిదే. అంటే అంతుంటది భయ్యా మాకు వర్క్ అనేది. చాలా అంటే చాలా వర్క్ ఉంటది. నేను కూడా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చేసిన కాడికి నీట్‌గా చేయాలే, నీట్‌గా చేస్తాం అని కూడా చెప్పుకుంటూనే వచ్చినాం భయ్య. సో, అలా ఉంటది భయ్య మా వర్క్ అనేది. చాలా అంటే చాలా నీట్‌గా, క్లీన్‌గా చేసేదాకా మాకు మనసున పట్టది. అండ్ నాకు గూడా మనసున పట్టది. నేను ఎవళ్ళకి మనసున పట్టనియ్య గూడా. మా దాంట్లో ఏమైనా వర్కు కొంచెం అటు ఇటు చేసినా గానీ. సో, అలా ఉంటది భయ్య. అప్పుడప్పుడు ఇగ నేనే చేసుకొని చేస్తా అనుకో. అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి భయ్య వర్క్ చేస్తే. చూడొచ్చు భయ్య ఎంత నీట్‌గా అంటే అంత నీట్‌గా చేసినాం. జంగలూరు ఉండే భయ్య. అండ్ ఇక్కడ కంప్లెయింట్ ఏందిరా అంటే పామనేది ఇంట్లోకొచ్చింది. సో, అందుకే ఆ గడ్డంతా క్లీన్ చేసినాం. ఇది ప్రైమరీ స్కూల్ భయ్యా. ఈ ప్రైమరీ స్కూల్‌లో ఏందిరా అంటే ఇక్కడ గూడా పాములనేటివి గోడలెక్కుతున్నాయి. చిన్న పిల్లలున్నారు. అంగన్వాడీ గూడా ఉంది భయ్యా. ఇది అంగన్వాడీ స్కూలు. అది ప్రైమరీ స్కూలు. సో, మేము ఈ గడ్డి అనేది తీసి కుప్పేసినాం. చూడొచ్చు. అండ్ థాంక్స్. నమస్తే.